నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక హెల్దీ అండ్ టేస్టీగా చల్లని ఫ్రూట్ కస్టర్డ్ని చూపించబోతున్నానండి. మంచి క్రీమీగా చాలా రుచిగా ఉంటుంది. ఫ్రూట్ ఇష్టపడని పిల్లలకి కూడా ఇలా చేసి పెడితే లొట్టలేసుకుంటూ మరీ తినేస్తారు. అంతేకాదు, మెయిన్గా ఇలా మనం బయట ఎండవేడికి ఇంట్లోనే ఇలా సింపుల్ డిజర్ట్ని చేసుకొని చల్లగా టేస్టీగా తినేయచ్చు. అలాగే ఫాస్టింగ్ టైంలో తీసుకోవడం వలన నీరసాన్ని తగ్గించి మంచి ఎనర్జీని ఇస్తుంది. మరి మీరు కూడా ఫ్రూట్ కస్టర్డ్ ని మంచి టేస్టీగా క్రీమీగా చేయాలంటే తప్పకుండా ఓసారి ఈ వీడియోని చూసి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ టేస్ట్ ని చాలా బాగా ఇష్టపడతారు. ముందుగా ఒక గిన్నెలోకి 1/2 లీటర్ పాలను తీసుకోండి. ఇలా పాలను తీసుకున్నాక ఇందులో నుండి కొన్ని పాలను, అంటే ఒక 1/2 కప్పు పాలను ఇంకొక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి. ఈ మిగిలిన 1/2 లీటర్ పాలను బాగా వేడి చేయండి. కాసేపటికి పాలు చక్కగా వేడి ఇలా పొంగు వస్తూ ఉంటుంది. ఈ పాలను ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాలు మరగనివ్వండి. ఈ పాలు మరిగేలోగా మనం తీసుకున్న పాలల్లోకి 1.5 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. కస్టర్డ్ పౌడర్ లేని వారు ఇక్కడ చూపించినట్టుగా కార్న్ ఫ్లోర్ని తీసుకోండి. ఇక్కడ నేను అందరూ ఈజీగా చేసుకునేలా కార్న్ ఫ్లోర్తో చూపిస్తున్నాను. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉంటే కార్న్ ఫ్లోర్కి బదులుగా కస్టర్డ్ పౌడర్ తీసుకుంటే సరిపోతుంది. ఈ ఒక్క చేంజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి పిండి ముద్దలు లేకుండా ఇలా కలిపాక ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని, అలాగే 2-3 చుక్కల ఎల్లో ఫుడ్ కలర్ ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఫుడ్ కలర్ ని అవాయిడ్ చేసైనా చేసుకోవచ్చు. నిజానికి కస్టర్డ్ పౌడర్ లో కూడా కార్న్ ఫ్లోర్ ని కలుపుతారండి. అందుకే ఇక్కడ నేను ఇంట్లో ఉన్న కార్న్ ఫ్లోర్ తో చూపిస్తున్నాను. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ అవైలబిలిటీలో లేకపోతే ఇక్కడ నేను చూపించిన విధంగా సింపుల్ గా చేసుకోవచ్చు. సో ఇలా తయారు చేసిన ఈ ఇన్స్టంట్ కస్టర్డ్ పౌడర్ పాలను రెడీగా పక్కన పెట్టి, మరో పక్కన పాలు కూడా ఒక 2 నిమిషాలు మరిగాయి. ఇప్పుడు ఇందులోకి మనం కలిపిన కార్న్ ఫ్లోర్ మిక్స్ ని ఒక చేత్తో ఇలా తీసుకుంటూ మరొక చేత్తో బాగా కలపండి. ఎందుకంటే ఇది తొందరగా గట్టిపడి ముద్దలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి అంతా కలిసేలా కలిపాక ఇందులోకి రుచికి సరిపడా చక్కెరను తీసుకోండి. ఒక 3-4 టేబుల్ స్పూన్ల చక్కెర అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు మీడియం మంట పైన పెట్టి ఇలా కలుపుతూ బాగా ఉడికించామంటే ఇందులో తీసుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్ అనేది కూడా చక్కగా ఉడికి ఇలా క్రీమీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది చల్లారేలోగా మరో పక్కన మనం ఫ్రూట్స్ ని కట్ చేసి తీసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న గ్రేప్స్ కొంచెం పొడుగా ఉన్నాయన్నట్టు 2-3 ముక్కలుగా కట్ చేస్తున్నాను. వీటితో పాటే యాపిల్ ని, అలాగే బనానాని కూడా కట్ చేసి తీసుకుంటున్నాను. అలాగే యాపిల్ ని కట్ చేసేటప్పుడు ముందుగా యాపిల్ పై ఉన్న పొట్టును తీసేసి ఆ తర్వాత కట్ చేయండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన కస్టర్డ్ ని తీసుకుని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి తరిగిన ఫ్రూట్స్ని తీసుకుందాం. ఒక 1/2 కప్పు గ్రీన్ గ్రేప్స్ ముక్కలని, అలాగే ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ గ్రేప్ ముక్కలను, 1/2 కప్పు యాపిల్ ముక్కలను, ఒకటి ఫుల్గా కట్ చేసిన బనానా ముక్కలని, అలాగే ఒక 1/2 కప్పు దానిమ్మ గింజల్ని తీసుకొని కలపండి. ఇక్కడ చూపించిన ఫ్రూట్స్తో కాకుండా మీకు నచ్చిన ఫ్రూట్స్తో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను డ్రై నట్స్ వేయట్లేదండి. మీరు కావాలంటే కాజు, బాదాం, కిస్మిస్, పాంప్కిన్ సీడ్స్ వంటివైనా తీసుకోవచ్చు. ఇలా ఒకసారి కలిపామంటే మన ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయినట్లే. అయితే ఫ్రూట్ కస్టర్డ్ అనేది ఇలా వెంటనే కాకుండా కొంచెం చల్లగా చేసుకుని తింటే మంచి రుచిగా అనిపిస్తుంది. మీరు కావాలంటే వెంటనే అయినా సర్వ్ చేసుకోవచ్చు. బట్ బయట ఎండవేడికి చల్లగా తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఒక 1-2 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ తర్వాత సర్వ్ చేస్తాను. మీకు తొందరగా చల్లబడాలంటే డీప్ ఫ్రిడ్జ్ లో ఒక అరగంట పెట్టైనా తీసుకోవచ్చు. మళ్ళీ గంట తర్వాత చూపిస్తున్నానండి. సో ఇలా చేసిన ఫ్రూట్ కస్టర్డ్ ని బౌల్లోకి తీసుకుని సర్వ్ చేయడమే. అలాగే మీరు కావాలంటే ఈ ఫ్రూట్ కస్టర్డ్ లో ఐస్ క్రీమ్ వేసుకునైనా తినేయచ్చు. సో సింపుల్ వేలో హెల్దీగా ఫ్రూట్ కస్టర్డ్ ని ఎలా చేయాలో చూసారు కదా. మీరు కూడా ఇంట్లో ఉన్న వాటితో మంచి రుచిగా చేయాలనుకుంటే ఇలా డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.